మీ నాన్న రమ్మనైతేనే మీ అమ్మ రానంటే మరి మరి మిమ్మల్ని ఎక్కడ పోయింది ఇంకా నేను మాట్లాడలేనప్పుడు కదనే. ఒరే నువ్వు ఏమనుకుంటావు నువ్వు? ఏ ఆగు కొడితే నీళ్ళు బాతున్నాయి, సరుకునే ఉన్నాయి. సరుకునే అంటే గుడివాడు అవును ఇల్లు అన్ని బకెట్లు ఇల్లు వేసాడు. అలా వెళ్ళిపోడు. అలా వెళ్ళిపోతే బస్ తీసుకోడానికి వెళ్ళాడు. అంతలోగా నీళ్ళు తీసుకుని వచ్చి పీగా వేసుకున్నాడు. పీగా నెత్తిమే కొట్టాడు. నెత్తిమే బెడ్ తెచ్చి కొట్టాడు. నేను మళ్ళీ కొట్టాను నెత్తిమే కొట్టావు. మామూలు కొట్టావా? గట్టి కొట్టాను. గట్టి కొట్టావు. ఒకవేళ నుంచి ఏ గొప్ప మీద తగ్గి చచ్చిపోతాయి అంటే మీలో ఒక చచ్చిపోయినా పర్లేదు కదా. అంతేనా మీ ఉద్దేశంలో? ఇప్పుడు నువ్వు అనుకునేది ఆడి బయటడేం కాదు కదా. మొన్న ఎవడో ఈడ ఎక్కడ వాడితే మొత్తం నువ్వు వాడి కూడా ఏకమై కుట్టారండి ఈయన్ని. మనం గుడికాట ఆడుకున్నావురా నైట్, డబ్బులాట ఆడాలి కదా. ఆ రోజు ఇది ఏదో లైట్ కట్ వస్తే నాడు నువ్వు కలిపి కుట్టరు. తిట్టారా లేదా? పక్కన ఎక్కువ ఎక్కరంగా ఏదో మామూలుగా తిట్టారు. ఆ రోజుని ఇద్దరు అన్నదమ్ములే కదా. అన్ని అలాగనంట రేపు ఫోన్లు ఎంటరా ఎట్టగానే వాడుకున్నావు. ఇప్పుడు నిజంగా అదే దెబ్బడికి తగులుతుంది. చచ్చిపోతే పరిస్థితి. నువ్వు అంత గట్టి కొట్టేవా? వేసో దవడని కొట్టావా నొట్టుకు కొట్టావా? ఏ గోప మీద తగిలితే కొన్ని తగలలేదు మామూలుగా అనుకో. కొన్ని గోప మీద కొట్టకపోని దానికోసం నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే పొద్దున్న లేచిపోయి 7 గంటలకు తయారైపోయి వెళ్ళి వచ్చేసి ఆ ఓపీ చూపిస్తే డాక్టర్ మాస్టర్ గారు ఏమన్నా అంటారు నిన్ను? ఎంత రేటుకి వచ్చేవారని ఏమన్నా? ఓపీ చూపిస్తే డాక్టర్ గారికి ఓపీ చూపిస్తే మీ మాస్టర్ గారికి ఓపీ చూపిస్తే ఎవరు ఎంత రేటుకి వచ్చాను అడుగుతాడు. ఇంకోండి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వచ్చానండి. దాని మీద టైం డేట్ అనేది రాస్తారు. తాలో ఏ హాస్పిటల్కి వెళ్ళని తెలుసా నీకు? తెలదా? తెలీదా? మరి ఏం చదువుతున్నావు మరి తెలియకుండానే? ఓపీ రాసినప్పుడు బాబు దాని మీద డేటు టైము నువ్వు ఏ టైంకి వెళ్ళావు ఏంటి కావున కాదని సార్ దాన్ని ఏ లాయర్ దగ్గర ఏ కోర్టు దగ్గర కట్టుకెళ్ళినా తెచ్చిన గెచ్చుకుని ఏముండవు. కరెక్ట్ అని రైట్ కూడా